ఏంటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదండి, నేను ఒక పొట్టి సినిమా చూశాను. అందులో జోక్ గుర్తొచ్చి నవ్వుతున్నాను. పొట్టి సినిమానా? అదేనండి, షార్ట్ ఫిల్ము. ఓ సినీ, షార్ట్ ఫిల్మ్కి వచ్చిన తిప్పలా. ఇంతకీ షార్ట్ ఫిల్మ్ పేరేంటో? ఇంతకీ యాక్టర్స్ ఎవరు? కొత్త వాళ్ళు ఎలా చేశారో? కత్తిరించిందెవరు? తీసిందెవరో? తీయించిందెవరు? కదేంటో చెప్పు. ప్రేమ జంట. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? పేరుదే ఉందండి, మార్చుకుంటే మారిపోయే పేరుని చెప్పకుండా తెలుసుకుంటే బాగుంటుంది కదా. ఇంట్రెస్టింగ్. ఏంటి, వీళ్ళు ప్రేమికులు కాదా? అబ్బా, మీకంతా తొందరే, ముందు చెప్పేది వినండి. ఎత్తరా బాబు. ఏం బా, ఎక్కడా? ఇంట్లో. నువ్వెక్కడా? నేనా, కాఫీ డేలో ఉన్నా బా. ఇంకేంటి విశేషాలు? నువ్వే చెప్పాలరా. దేవా, ఉన్నావా? హలో, రే. అబ్బా ఏముందిరా. అరే బా, ఇక్కడ ఒక అమ్మాయి తెగ సైట్ కొట్టేస్తుంది నాకు. నేను మళ్ళీ చేస్తాను ఆగరా. ఎవరితను నన్ను ఫాలో అవుతున్నాడు? అమ్మో, చూడలేదు కదా, పరువు పోయేది. ఇంకేం దూరం నడుస్తావు బాబు. కన్ఫర్మ్ నన్నే ఫాలో అవుతున్నాడు. కొంప తీసి కొట్టేస్తుందా ఏంటి? ఇక్కడ 10 నెంబర్ బస్సెస్ ఎక్కడ ఆగుతాయండి? అక్కడ లెఫ్ట్లో అవుతాయండి. నేను అటే వెళ్తున్నాను, కానీ ఇంకో 1 అవర్ వరకు బస్సులు లేవండి. అయ్యో అవునా, అప్పటిదాకా ఇంత ఎండలో కష్టమే. అందుకే నేను ఆ బేకరీలో కూర్చుందాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు కూడా నాతో జాయిన్ అవ్వచ్చు. మీకు ఇష్టం ఉంటేనే. ఓకే అండి. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? పేరుదే ఉందండి, మార్చుకుంటే మారిపోయే పేరుని చెప్పకుండా తెలుసుకుంటే బాగుంటుంది కదా. ఇంట్రెస్టింగ్. అయ్యో, వాటర్ తెస్తాను ఆగండి. అయ్యో వద్దండి, నాకు వాటర్ తాగితే ఇంకా ఎక్కువ అవుతాయి. కూల్ డ్రింక్ తాగితే తగ్గిపోతుంది. అయితే కూల్ డ్రింకే తెస్తాను. అంటే బర్గర్ తిన్నాకే కూల్ డ్రింక్ తాగే అలవాటు ఉందండి. ఓకే, బర్గర్ కూడా తెస్తాను. బర్గర్కి కూల్ డ్రింక్కి మధ్యలో పేస్ట్రీ తినే అలవాటు ఉందండి. అయితే పేస్ట్రీ కూడా తెస్తాను. అయ్యో, మీకెందుకండి శ్రమ, నేను తెచ్చుకుంటానులేండి. భలేవారండి. యాజ్ పర్ లా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి బయటకు వస్తే అబ్బాయే ఖర్చు పెట్టాలి. మీకు ఇంకేం కావాలో చెప్పండి. నాకు ఒక పిజ్జా, నూడిల్స్, శాండ్విచ్, ఐస్ క్రీమ్లో బటర్ స్కాచ్ వావ్లా ఉంటుంది. ఇవన్నీ తినడానిక అమ్ముకోవడానిక? సరేనండి, తెస్తాను.
రైల్వే స్టేషన్లో కూలోడిని అయిపోయాను. అవును, మీ ఎక్కిళ్ళు ఆగిపోయి? అరే అవును, మీలోనే ఏదో మ్యాజిక్ ఉందండి. లైన్లో పడుతుంది. అబ్బో, మీకేం తెచ్చుకోలేదా? దీన్ని మెయింటైన్ చేయాలంటే నా ఆస్తే కాదు, పక్కింటోడు ఆస్తి కూడా అమ్మేయాలి. నేను డైటింగ్లో ఉన్నాను, మీరు తినండి. ఓకే. మీరు ఎక్కడుంటారండి? మా ఇంట్లో. బర్గర్ చాలా బాగుందండి, తింటారా? వద్దులేండి, మీరు డైటింగ్లో ఉన్నారు కదా. సాఫ్ట్ అనుకున్నాను కానీ కంచే తెగ పంచలేస్తుంది. తొందరగా మ్యాటర్లోకి వెళ్ళాలి. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అండి? ఆ సాస్ ఇటు ఎందుకోండి. సూపర్. ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చావమ్మా నువ్వు? ఇంకేమైనా కావాలా అండి? సరిపోతుందండి, ఇంకొక 30 minutes దాకా ఏమి తినాల్సిన అవసరం లేదు. మనకు కరువులు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు అర్థమైంది నాకు. మీకు విషయం చెప్పాలి. మీకు ఓకేనా అండి? నాకు ఓకే అండి. ఏంటండి, టిష్యూస్ కావాలా? అవునండి. భయా టిష్యూస్ ఇస్తారా? మరీ ఇంత ఈజీగా పడిపోయింది ఏంటి? నేను అంత అందగా అన్నా అంటే నన్ను నేను గుర్తించుకోవట్లేదా ఏంటి? ఇదిగోండి టిష్యూస్. అయ్యో, నా వాచ్ పనిచేయట్లేదే. టైం ఎంత అయిందండి? ఈ రాఖీ ఎక్కడిది? నేనే కట్టానన్నయ్య. అన్నయ్య? నాకు అన్నయ్య లేడని ఫీల్ అవుతూ ఉండేదాన్ని. ఇవాళతో నాకు ఆ బాధ తీరిపోయింది. 143 అని రాశారు మరి? అవును, 143. ఐ నీడ్ బ్రో. 143 అంటే ఐ నీడ్ బ్రోనా? మీలాంటి అన్నయ్య దొరకడం నిజంగా నా అదృష్టం. నాకు కూడా. నేను ఇంకా బయలుదేరుతానన్నయ్య. షాపింగ్కి వెళ్ళాలి, రాఖీలు కొనాలి. ఎల్లు, ఇంకెంతమంది జీవితాలు నాశనం చేస్తావమ్మా? ఛాన్స్ అయిపోయింది ఫోన్ చేసి, ఇంకా రాలేదేంటి? వస్తున్నా అని చెప్పాను కదా, ఎన్నిసార్లు కాల్ చేస్తావు? ఏమైపోయావు? ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? అదా, మధ్యలో ఒక అన్నయ్య కనిపిస్తే రాఖీ కట్టొచ్చానులే. ఇంకో అన్నయ్య? పర్స్ ఫుల్ ఖాళీ చేసావా? రే, నా దగ్గర డబ్బులు లేక కాదు, నేను కొనుక్కోలేక కాదు. ఎవరికి ఎలా చెప్తే అర్థమవుతుందో అలానే చెప్పాలి. ఇప్పుడు నేను నా వెంట పడొద్దు అని చెప్పాననుకో, వింటారా? రేపు కాలేజ్ దగ్గర కనిపిస్తారు, ఎల్లుండి టెంపుల్ దగ్గర, అవతల ఎల్లుండి ఇంటి దగ్గర, ఆ తర్వాత డైరెక్ట్గా యాసిడ్ బాటిల్ పట్టుకొని కనిపిస్తారు. అమ్మాయిలు స్మార్ట్గా ఉండడం అంటే ఫేషియల్ చేసుకొని రమ్మని కాదు, ఇక్కడ స్మార్ట్గా ఉండాలి. ఎవరి ప్రాబ్లం వాళ్లే సాల్వ్ చేసుకోవాలి. ఇలా చేస్తే మాత్రం మారతారనుకుంటున్నావా? మారకపోవచ్చు, కానీ నెక్స్ట్ టైం ఇంకొక అమ్మాయిని అప్రోచ్ అయ్యే ముందు ఒక్క క్షణం ఆలోచిస్తారు. ఆ ఒక్క క్షణం చాలు మేము తప్పించుకోవడానికి. మీ ఆడవాళ్ళు దెబ్బ కొట్టడం లేట్ అవ్వచ్చు కానీ కొట్టడం మాత్రం పక్కా. పాపం ఇప్పుడు ఆడి పరిస్థితి ఏంటో. $500 పెట్టి రాఖీ కొనుక్కున్నట్టుంది. ఈ టైంలో ఎవడరా ఫోను? రే, అమ్మాయి పడిపోయిందిరా, కానీ నేనే రిజెక్ట్ చేశా. రోజు మనల్ని 100 మంది అమ్మాయిలు లవ్ చేస్తుంటారు, కానీ మనం అందరం లవ్ చేయలేంగా. ఇంతకీ నీ పరిస్థితి ఏంటి? ఒక
అమ్మాయితో మాట్లాడుతున్నాను, బ్యాక్గ్రౌండ్ కనుక్కోవాలి. బ్యాక్గ్రౌండ్ కంటే ముందు బ్యాగ్లో ఏముందో చెక్ చేసుకోరా బాబు. ఈ మధ్య బ్యాగ్లో రాఖీలు పెట్టుకుని తిరిగేస్తున్నారు. కట్టినా కట్టేస్తారు. ఈ టెక్నిక్ నాకు 25 ఏళ్ల ముందు తెలుసుంటే బాగుండేది. అబ్బో నీ కాగి ముఖానికి నేను కాకపోతే నాగార్జున వచ్చేవాడా? మీరు పెద్ద శోభన్ బాబు మరి.